స్పెషల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా వనిత టీవీ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంధకారంలో ఉన్న జగతిని వెలుగులోకి నడిపించేందుకే దైవకుమారుడు ఒక సాధారణ మానవునిగా జన్మించిన రోజు ఈ రోజు. లోకాన్ని రక్షించేందుకు లోక రక్షకుడు జన్మించిన రోజు ఈ క్రిస్మస్ రోజు. మరి ఈ క్రిస్మస్ పర్వదినాన్న మన స్పెషల్ రుచి చూడు కార్యక్రమం మల్లాపూర్లోని మేరీ గారింటికి వచ్చేసింది. మేరీ గారు ఈ క్రిస్మస్ పర్వదిన విశేషంతో పాటు 2 స్పెషల్ క్రిస్మస్ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు. మరి మేరీ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి అవేమిటో తెలుసుకుందాం. మేరీ గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎలా నడుస్తున్నాయి క్రిస్మస్ పండుగ పర్వదినం కదా, పండుగ వాతావరణము పనులు ఎలా నడుస్తున్నాయి? అన్ని ఆడావిడండి. ఇల్లు సర్దుకోవటం, పిండి వంటలు చేసుకోవటం, ఇవే బిజీ. బట్టలు కొనుక్కోవటం అన్ని అయిపోయా? ఇంకా నడుస్తున్నాయి? ఇంకా నడుస్తున్నాయా? ఈ నెలంతా కూడా క్రిస్మస్ హడావిడి నడుస్తూనే ఉంటుంది కదా. ఎందుకంటే ఇంకో 4 రోజులు మళ్ళీ ఎలాగో న్యూ ఇయర్ వచ్చేస్తూ ఉంటుంది కదా. క్రిస్మస్ న్యూ ఇయర్ ఈ హడావిడి అంతా నడుస్తూ ఉంటుంది. న్యూ ఇయర్ వచ్చేంత వరకు ఇదే హడావిడి. సో ఈ క్రిస్మస్ కి సంబంధించి విషయాలు మాట్లాడుకుంటూ ఉందాం. మరి ఏంటి ఈ రోజు మన రుచి చూడికి క్రిస్మస్ స్పెషల్ గా ఏ వంట పరిచయం చేయబోతున్నారు? కుండ బిర్యానీ అండి. స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ ప్లేస్ లో మీకు చూపిస్తా. ఇక్కడ కదా? ఇక్కడ కాదండి, స్పెషల్ ప్లేస్. అవునండి, సర్ప్రైజ్ చేయాలి కదా. సరే సరే, స్పెషల్ గిఫ్ట్, స్పెషల్ ప్లేస్, స్పెషల్ సర్ప్రైజ్ అట. పదండి వెళ్దాం. ఏమండి, నిజంగా మేరీ గారు నాకు సర్ప్రైజ్ ఇచ్చారండి. ఇది నిజంగా సర్ప్రైజ్. ఎందుకంటే రొటీన్ కి భిన్నంగా మనం ఇప్పటివరకు రుచి చూడు స్టవ్ మీద చేసాము, ఎలక్ట్రిక్ స్టవ్ మీద చేసాము, ఇండక్షన్ స్టవ్ మీద చేసాం. కానీ సంప్రదాయబద్ధంగా ఫస్ట్ టైం కట్టెల పొయ్యి మీద బిర్యానీని సంప్రదాయబద్ధంగా మనకి క్రిస్మస్ స్పెషల్ గా నాకు వండి చూపించబోతున్నారు. ఇది నిజంగా సర్ప్రైజ్. చూడండి, అట్మాస్ఫియర్ చూడగానే కడుపు నిండిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నిజంగా సర్ప్రైజ్ గిఫ్ట్. థ్యాంక్ యూ. దట్టు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే నార్మల్ గిన్నెలో ఉండట్లేదండి, కుండలో వండుతున్నారు. ఇదిగో కుండ కదా. అవునండి. ఇదేంటి ఇలా సర్ప్రైజ్ గా ఎలా ప్లాన్ చేశారు? స్పెషల్ అండి కదా, పండగ స్పెషల్. సూపర్, చాలా బాగుంది. సో ఏంటి ఇప్పుడు ఏంటండి బిర్యానీ స్పెషల్? ఏం బిర్యానీ ఇది? ఇది కుండ బిర్యానీ అంటామండి. దీన్ని కుండలోనే చేస్తాము. టేస్ట్ వేరే వస్తుంది. అప్పుడు వెనకటి చేపల కూరలో అన్ని కూడా కుండలోనే వండుకునేవాళ్ళు, మట్టి సట్లోని. అందుకని ఆ టేస్ట్ మరలా రావడానికి ఇప్పుడు మళ్ళీ కుండనే ఫ్యాషన్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు చూసారా, అట్లా. సరే సరే, ఫస్ట్ అయితే ఈ కుండ బిర్యానీ కావాల్సిన పదార్థాలు చెప్తారా మీరు? చెప్తానండి. రైస్, నెయ్యి, యాలుక్కాయలు, లవంగాలు, చెక్క, నిమ్మకాయలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొబ్బరి, కారం, పసుపు, నూనె. మేరీ గారు ఏం చేశారు ఈ చికెన్ ని? దాన్ని అన్ని కారము, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్, కొబ్బరి, గరం మసాలా వేసి, కొబ్బరి పొడి కూడా వేయాలండి. అయితే కొంచెం నూనె వేసుకుని కలుపుకొని నానబెట్టుకోవాలి. 2 hours నానబెట్టాలి. ఓకే, ముందుగా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. చికెన్ లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పొడి, గరం మసాలా, నూనె అన్ని వేసుకుని 1 గంట సేపు నాననివ్వాలన్నమాట. నానిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇది మ్యారినేటెడ్ అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, కుండ పెట్టుకుందాం. మేరీ గారు చికెన్ మ్యారినేటెడ్ అయిపోయింది కదా? అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు ఏంటి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. కుండ పెట్టుకుందామండి. పెట్టండి. కుండ కాలాలి. ఓకే, కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కుండ కాలిపోయిందండి, ఆయిల్ వేసుకుందాము. అవునండి, ఎక్కువ వేసుకోవాలి ఆయిల్. ఎందుకంటే చికెన్ దాంట్లోనే ఉడకాలి, అందుకని ఎక్కువ ఆయిల్ పట్టింది. ఓకే, కట్టెల పొయ్యి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు చూడండి, పొగంతా ముఖం మీదకి వచ్చి పండగ వాతావరణం వస్తుంది. ఒకప్పుడు చక్కగా పండగప్పుడు పొద్దుటే కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని వేడి నీళ్ళు కాచుకుని అప్పుడు స్నానాలు చేసి అప్పుడు ఫ్లేవర్ వచ్చేది కదా. పిండి వంటలు చేసుకున్న కట్టెల పొయ్యి దగ్గర కూర్చుని అమ్మయ్య. ఇప్పుడు పండగ వాతావరణం అనేది కొంచెం కనిపిస్తుందండి. నేను రోజు చేసేది ఇదేనండి. అందుకే ఎంత హెల్దీగా ఉందండి. నిజంగా వాళ్ళ ఇంటి వాతావరణం ఎంత బాగుంటుందంటే ఇక్కడ ఒక పాకలాగా ఉంటుందండి. ఆవిడ చక్కగా ఎంత నేటివిటీని మెయింటైన్ చేస్తారో, చుట్టూ మొక్కలు. భలే సూపర్. ఆయిల్ కాలిపోయిందండి. ఇప్పుడు అన్ని వేసుకున్నామండి. కొత్తిమీర, ఫస్ట్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్ని వరుసగా అవి వేసేసి కొంచెం వేయగలండి. ఓకే, నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఇది వేగిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలమ్మా. ఓకే, ఏమండి మీరు వంటలు ఆల్మోస్ట్ దీని మీదే చేస్తారా? కట్టెల పొయ్యి మీదే?
ఎక్కువ స్పెషల్ అయితే చేస్తామండి. సండే స్పెషల్ మీరు మీ ఫ్రెండ్స్ కూర్చొని అవును చేసేస్తామండి. తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొంచెం వేసుకోవాలి. అది కొంచెం వేగాలి నూనెలో. వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలమ్మా. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మరి మామూలు నార్మల్ బిర్యానీస్ లో వాటిల్లో అన్ని మసాలా దినుసులు వేసేస్తాం కదా, లవంగాలు, మరాఠీ మొగ్గ, మరాఠీ పువ్వు, పచ్చిమిర్చి అన్ని నార్మల్ బిర్యానీ అయితే వేసేస్తాం. కానీ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత వేస్తామండి దాంట్లో. ఓకే ఓకే. ఇవి నీళ్లు మరగాలండి. తెరలు వచ్చిన తర్వాత బియ్యం వేయాలి. బియ్యంతో పాటు మసాలా దినుసులు ముందు వేయాలి. ఇది తెరలేటప్పుడు మసాలా దినుసులు వేయాలి. మరుగుతుందండి. మరిగిన తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. మరాఠీ పువ్వు, మరాఠీ మొగ్గ అన్ని మసాలా దినుసులు అండి బిర్యానీలో. జాపత్రి, మరాఠీ ఇది జాజి పువ్వు, ఓకే, మరాఠీ మొగ్గ, జాపత్రి, చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి అవి వేయించాలండి. సాల్ట్ వేసుకున్నాం కదా, అవునవును. అది వేసుకున్న తర్వాత కొంచెం పొంగొచ్చిన జీడిపప్పులు అవి ఎప్పుడు అవి లాస్ట్ కండి. ఓకే ఓకే, లాస్ట్ కి. సో వేయించి ఇవి అయిపోయినాయండి. అవి లాస్ట్ కి ఇవి అయిపోయినాయి. మరుగుతుంది. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఓకే, రైస్ ఉడకనివ్వాలండి. మూత పెట్టేద్దాము. ఓకే. మరి ఎప్పుడు ఆ గోధుమ పిండి లాస్ట్ కండి. అది చికెన్ పెడతాం కదా, చికెన్ పెట్టిన తర్వాత దాని ఆవిరి బయటకు పోకూడదు, ఆవిరితోనే ఉడకాలి. అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎప్పుడు పెడతాం చికెన్? ఇప్పుడు పెట్టేస్తాం. అది రైస్ పైకి వచ్చిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత చికెన్ పెడతాం. ఓకే ఓకే. అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ మన ప్రేక్షకులకి ఇంకొకసారి చెప్తాను. ఓకేనండి. కుండ బిర్యానీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ కుండ కాగిన తర్వాత నూనె ఎక్కువ పోసుకోండి. దీంట్లో నూనె ఎక్కువ పడుతుందట. నూనె కాగిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ మూడు బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అది కూడా బాగా వేగిపోయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. అప్పుడు దాంట్లో నీళ్లు పోసుకోండి. నీళ్లు కొంచెం మసులుతాయి కదా, అప్పుడు మరిగిన తర్వాత దాంట్లో ఈ మసాలాలు ఉన్నాయి కదా, లవంగాలు, చెక్క, మరాఠీ పువ్వు, మరాఠీ మొగ్గ, ఇంకా జాపత్రి, జాజికాయ ఇవన్నీ కూడా వేసేసుకోండి. వేసేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని బియ్యం కూడా వేసేసేయండి. వేసి ఆ బియ్యము కొంచెం సగం ఉడికిన తర్వాత చికెన్ వేసుకుంటామట. చికెన్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం ప్రాసెస్ ఉందండి. ఆ బియ్యం సగం ఉడికేంత వరకు కొంచెం మనం వెయిట్ చేద్దాం. మేరీ గారు చూద్దామండి. అయిపోయిందండి. రైస్ పైకి వచ్చేసింది. అంటే పైకి వచ్చేయాలి రైస్, అప్పుడు తొందరగా ఉడికిద్ది, లేకపోతే ఎక్కువ ఇదైద్ది. ఓకే, ఇప్పుడు చికెన్ వేద్దామండి. ఆ వాటర్ తోనే ఉడకాలి చికెన్. నూనె వేసుకున్నాం కదండి. ఓకే, అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం తిప్పుకోవాలి. రైస్తో పాటు తిప్పేసుకుంటే ఇప్పుడు దానిపైన నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసేసి ఇప్పుడు నిమ్మరసం వేసుకుందాం అమ్మా. అది తొందరగా ఉడికిద్ది నిమ్మరసానికి. ఓకే, తర్వాత ఈ వేయించుకున్న ఉల్లిపాయలు ముక్కలు పైన వేసుకోవాలి. ఓకే, జీడిపప్పు వేసుకోవాలి. వేయించిన జీడిపప్పు వేయించిన. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుని అది ఆవిరి బయటకు పోకుండా మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా. ఇది మైదా పిండా గోధుమ పిండా? గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఏదైనా పర్వాలేదు. ఇది గోధుమ పిండిలానే ఉంది. ఏదైనా పర్వాలేదు. ఓకే, అయితే ఇప్పుడు మీరు దమ్కా కుండ బిర్యానీ చేస్తున్నారు. అవునవునవును. ఇట్లా రౌండ్ చేసేసుకుని చుట్టూ ఆవిరిపోకుండా కవర్ చేస్తాం. మూతకి కుండకి రెండు కలిపి పెట్టాలి. కొంచెం చేయి కాలుతూ ఉన్నా చేయడానికి ప్రాక్టీస్ కావాలి కదండి. అవునండి, అవును, ప్రాక్టీస్ కావాలి. లేకపోతే కొత్త వాళ్ళు అయితే చేయలేం. పొయ్యి మీద అలవాటు లేకపోతే చేయలేం. డెఫినెట్ గా చేయలేం. అవునండి. ఇది సిమ్ మీద పెట్టుకోవాలి. సో అది రెడీ అయ్యేంత వరకు మనం తప్పకుండా వెయిట్ చేయాల్సిందే. చూస్తున్నారు కదండి, బియ్యం ఉడికిన తర్వాత మ్యారినేటెడ్ చికెన్ వేసేసి పైనుంచి నెయ్యి వేసి జీడిపప్పులు కూడా వేసేసి ఆ మూతని గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏదో ఒకటి చపాతీ పిండిలాగా కలిపేసుకుని ఆవిరి పోకుండా మూతని కుండని కలిపి కవర్ చేసేయండి. అదేనండి మన దమ్కా బిర్యానీ ఉంటుంది కదా, అలా కవర్ చేసేసి ఈ కట్టెల పైన కూడా సిమ్లా పెట్టుకోవచ్చు. చెప్పారుగా చిట్కా. అలా కట్టెలన్నీ తీసేసి ఓన్లీ ఆ బొగ్గులు ఉంటాయి కదా, ఆ బొగ్గుల మీదే బిర్యానీ రెడీ అవుతుందట. అలా రెడీ చేయాలి. రెడీ అవుతుంది. రెడీ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం.
చెప్పారు కదండి చిట్కా, సిమ్లో ఎలా పెట్టుకోవాలో. కట్టెలన్నీ తీసేసి సో ఓన్లీ బొగ్గుల మీదనే ఆ స్టీమ్ అంటే బొగ్గులతో వచ్చే వేడి ఉంటుంది కదా, ఆ వేడి మీదనే బిర్యానీ రెడీ అవుతుందట. ఆల్రెడీ రెడీ అవుతోంది, అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. మేరీ గారు రెడీ అయింది? రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందాక సిమ్లో ఎలా పెట్టాలో చెప్పారు, ఇప్పుడు ఎలా ఆఫ్ చేయాలో చూపించండి. ఆఫ్ చేయండి, దించుకుని ఆరబెట్టుకోవటమేనండి. కొంచెం ఆరబెట్టాలి. అది కాదు, స్టవ్ వాటర్ వేస్తే ఆరుకోవటమే అంతే. వేడి 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 వేడిగా దమ్కా కుండ బిర్యానీ రెడీ. రెడీ. ఇది తీసేయాలండి, పిండి తీసే. వావ్, అబ్బాబాబా ఏమన్నా స్మెల్ వస్తుందండి. బా సూపర్. డిష్ అవుట్ చేసుకుందామా? చికెన్ కుండలో ఉడకడానికి స్టవ్ మీద ఉడకడానికి డిఫరెన్స్ ఇక్కడ కనిపిస్తుందండి కదా? అవునండి. వావ్, చూడండి మన తందూరి చికెన్ ఎలా ఉంటుంది అలా వస్తుందండి. ఎగ్జాక్ట్లీ. చూడండి, మామూలుగా బిర్యానీ అయితే ఇట్లా రాదు కదండి. రాదు. స్టవ్ మీద ఉడికింది, స్టవ్ మీద ఉడికింది ఇలా ఉండదు. ఇప్పుడు జీడిపప్పు తోటి వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసేసి 2 పచ్చిమిరపకాయలు పెట్టేసుకుని కొట్టి పెరుగుతోని తింటారు. ఓకే, కుండ బిర్యానీ రెడీ. రెడీ. చూసారు కదా? సో క్రిస్మస్ రోజు మేరీ గారు స్పెషల్, నిజంగానే స్పెషల్ కుండ బిర్యానీ తయారు చేసి చూపించారు. మీకెవరికి ఎంత మాత్రం పాసిబిలిటీ ఉన్నా ఇదే విధంగా తయారు చేసుకోండి. పాసిబిలిటీ లేని వాళ్ళు, కుండలు పాసిబుల్ గానే ఉంటాయి కాబట్టి ఆ కుండని స్టవ్ మీద పెట్టుకుని ఇదే మాదిరిగా ఈ క్రిస్మస్ కి నచ్చితే ప్రతిరోజు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ బిర్యానీని టేస్ట్ చేయండి. ఓకేనా? ఇది చల్లారిన తర్వాత దీని టేస్ట్ నేను చూస్తాను. చూసారు కదా, చక్కగా సంప్రదాయబద్ధంగా పల్లెటూరు వాతావరణంలో చక్కగా క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకున్న ఫీలింగ్ నాకు వచ్చిందండి. ఈ క్రెడిట్ అంతా మేరీ గారికి దక్కుతుంది. మేరీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. క్రిస్మస్ గురించి ఎన్నో విషయాలు చెప్పారు, అలాగే చక్కటి 2 రెసిపీస్ ని తయారు చేసి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ 130 కూడా చాలా థ్యాంక్స్ అండి. కష్టపడి మా ఇంటికి వచ్చి ఇంత ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ. మీ పిల్లలు కదా? అవునండి, మా పాప మా చిన్న బాబు అండి. హాయ్ అండి. మీ మమ్మీ ఈరోజు క్రిస్మస్ ఎపిసోడ్ ని చాలా 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 చక్కగా సెలబ్రేట్ చేశారు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాయత్రి సిల్క్స్ సైనిక్ పురి వారు అందిస్తున్న అందమైన డిజైనర్ వేర్ శారీని మీ ఇద్దరు మీ మమ్మీకి గిఫ్ట్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీవాణి, వీళ్ళంతా మా ఫ్రెండ్స్, మా ఆర్చీలో ఉంటాం, అందరం చక్కగా అందరు కలిసి ఉంటాం. హాయ్ హాయ్. సో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. చూసారు కదా ఇవాల్టి మన క్రిస్మస్ స్పెషల్ రుచి చూడు కార్యక్రమం మీకు అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తున్నామండి. మరి తిరిగి రేపటి రుచి చూడులో ఎప్పట్లాగానే 2 సరికొత్త వంటకాలతో మీ ముందుంటాం. అప్పటి వరకు సెలవు. దిస్ ఈజ్ శ్రీవాణి. నమస్తే.